Hi everyone, good morning. Can you see my screen, everyone? Can you hear me? Fine. Yeah. So this is a Telugu session. Okay. So 11 a.m. batch is a completely Telugu session. So people whoever joined newly today. Okay. So only for DevOps, few people joined today, right? So ఇది కంప్లీట్గా తెలుగులో ఉంటుందండి సెషన్ అంతా కూడా. This is already existing batch. Already AWS complete అయింది ఈ batch లో. So today we are going to start DevOps. Okay. యా సో మీకు ఆల్రెడీ ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యారో న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో మీకు ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ లేకపోయినా కొన్ని వీడియోస్ ఒక 3-4 వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. అవి చూస్తే మీకు ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏడబ్ల్యూఎస్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి టూల్స్ని, సో ఇవన్నీ కూడా యూ కెన్ ఈజీలీ కోప్ అప్. ఓకే. యా ఫైన్. It's already 11:04, right? So let's get started. Fine. So before going to start the session, let me introduce myself first. Okay. So new people ఎవరైతే జాయిన్ అయ్యారో సో వాళ్ళ కోసం ఇంట్రడక్షన్. Okay. So my name is Ram. I'm having 16 plus years of experience in IT. Last 8.5 years I'm working on DevOps practices, and I'm working on multiple projects governed by the DevOps technologies. Okay. Fine. Let's get started. సో అసలు డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్లో మన రోల్ ఏముంటుంది, డెవాప్స్ టూల్స్ ఏమున్నాయి, రైట్? సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే. వాట్ ఈస్ డెవాప్స్? వాట్ ఈస్ డెవాప్స్? ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? సో డెవాప్స్ అంటే ఏంటండి? ఎనీవన్? డెవాప్స్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. ఓకే. యా. సో డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. ఫైన్. సో డెవాప్స్ అనేది ఒక టూల్ కాదండి. డెవాప్స్ అనేది టూల్ కాదు. ఇట్స్ ఏ మెథడాలజీ, రైట్? యా, ఇట్స్ ఏ కంబైనింగ్ విత్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, ఐటీ ఆపరేషన్స్, రైట్? సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం డెవలప్మెంట్ చేసే అవసరం ఉండదు. అండ్ ఆల్సో సో వీ నీడ్ టు కోఆర్డినేట్ విత్ ద ఆపరేషన్స్ టీమ్, డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్, రైట్? సో మన రోల్ ఏముంటుందంటే ఆటోమేషన్ ఉంటుందండి. ఆటోమేషన్. సో మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఆటోమేట్ ద యాక్టివిటీస్. సో మనం మాన్యువల్గా ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో, సో లైక్ కోడ్ డిప్లాయ్మెంట్, కోడ్ మూవ్మెంట్, కోడ్ మర్జింగ్, కోడ్ పుషింగ్, కోడ్ పులింగ్, సో ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ వేలో చేస్తాం, రైట్? ఫైన్. సో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటెడ్ వేలో వి పర్ఫార్మ్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఫైన్. యా, ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ డెవలపర్స్ ఏం చేస్తారండి? డెవలపర్ వర్క్ ఏంటి? యా. సో డెవాప్స్ అంటే ఇట్స్ ఎ మెథడాలజీ అని చెప్పుకున్నాం కదా. సో కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. ఓకే. సో డెవలపర్ డెవలప్ ది కోడ్. Once development is completed, testing is completed, they push the code to some remote server. So from there, Jenkins will take and deploy onto production. Okay. Yeah. So what is developer? What is developer? The person who is developing the code. డెవలపర్ అంటే ఏంటంటే కోడ్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, అప్లికేషన్ ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో, అప్లికేషన్ చేంజెస్ ఎవరైతే చేస్తున్నారో, అప్లికేషన్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా డెవలపర్స్. ఓకే. సో వాట్ ఈస్ ఆపరేషన్స్? ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ ది సర్వర్స్, రైట్? కలెక్షన్ ఆఫ్ ఆల్ ది డివైసెస్ విచ్ ఆర్ హోస్టెడ్ ఇన్ ద డేటా సెంటర్. ఓకే. సో లైక్ సర్వర్స్, స్విచెస్, నెట్వర్క్, లోడ్ బ్యాలెన్సర్స్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి? డేటా సెంటర్లో. డేటా సెంటర్ అంటే ఏంటండి? ఎనీవన్? వాట్ ఈస్ డేటా సెంటర్? Data center is a server room where we host all the servers, storages, networks, right? Yeah, it's a server room. Fine. Now, these are the two developers.
These are the two developers. So we can say this is a, yeah, Git local. We can say this is Git local. Two developers are there, developer A and developer B. Okay, two developers are working on same requirement. సో మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఉందనుకోండి, అప్లికేషన్ డెవలప్మెంట్లో డెవలపర్స్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ 10 డెవలపర్స్ అనుకోండి, అందరూ ఒకటే రిక్వైర్మెంట్ వర్క్ చేస్తుంటారు, రైట్? సో ఆ రిక్వైర్మెంట్ ఏం చేస్తారంటే దే కట్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్. ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ జరుగుతుందంటే అప్లికేషన్ డెవలప్మెంట్ని దే కట్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్, డివైడ్ చేస్తారు, రైట్? సో ఆ బిట్స్ అండ్ పీసెస్ని మనం ఏమంటాం? స్ప్రింట్స్ అంటాం. స్ప్రింట్స్ అంటాం, రైట్? స్ప్రింట్ అంటే ఏంటంటే వాట్ ఈస్ స్ప్రింట్? ఇట్స్ ఏ టైమ్ లైన్. Sprint is a timeline, right? So sprint can be 1 week to sprint can be 1 week to 1 month, right? So 1 week sprint ఉండొచ్చు, 1 month sprint కూడా ఉండొచ్చు అండి, రైట్? యా, సో 1 week sprint అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక స్ప్రింట్ స్టార్ట్ అయింది అనుకోండి, బై నెక్స్ట్ వెడ్నెస్డే ఈఓడి దట్ షుడ్ బి కంప్లీటెడ్, రైట్? సో 1 month స్ప్రింట్ అనుకోండి, ఈరోజు 18th, సో 1 sprint స్టార్ట్ అయింది, 1 month స్ప్రింట్, నెక్స్ట్ మంత్ 17th అది కంప్లీట్ అవ్వాలి ఖచ్చితంగా, రైట్? సో స్ప్రింట్ ఈస్ నథింగ్ బట్ టైమ్ లైన్, విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్ దట్ షుడ్ బి కంప్లీటెడ్. మేక్ షూర్ దట్ షుడ్ బి కంప్లీటెడ్. అందుకే స్ప్రింట్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే దే వర్క్ లేట్ నైట్స్ ఆల్సో. ఆ రోజు స్ప్రింట్ డిప్లాయ్మెంట్ ఉందంటే సో డెఫినెట్ గా అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు ఆఫీస్లో, రైట్? సో లేట్ నైట్ వర్క్ చేస్తే స్ప్రింట్ కంప్లీట్ చేసి సో డెలివరీ చేసిన తర్వాత వెళ్తారు, రైట్? సో ఇక్కడ గిట్ లోకల్ అనుకున్నాం. గిట్ అంటే ఏంటంటే, యా, సో ఇట్ ఈస్, యా, బిఫోర్ గిట్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక వర్క్ స్పేస్ అంటాం మనం. వర్క్ స్పేస్, వర్క్ స్పేస్, వర్క్ స్పేస్ అంటే ఏంటంటే ఎనీవన్ వేర్ వి స్టార్ట్ అవర్ వర్క్, వేర్ వి స్టోర్ అవర్ డేటా, రైట్? సో డెవలపర్స్ వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక వర్క్ స్పేస్ కావాలండి. వర్క్ స్పేస్ అంటే వేర్ దే స్టార్ట్ దేర్ వర్క్. వర్క్ స్పేస్ అంటే సింపుల్ ఫోల్డర్. సో ఏదర్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని వర్క్ స్పేస్గా క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని ఒక రిపాజిటరీగా కన్వర్ట్ చేసి దే స్టార్ట్ ది డెవలప్మెంట్. ఓకే, సో ఇది వర్క్ స్పేస్ అనుకున్నాం. ఈ వర్క్ స్పేస్ని మనం ఏమనొచ్చు అంటే లోకల్ గిట్ అని కూడా అంటాం, గిట్. ఓకే, సో బేసికల్లీ వాట్ ఈస్ గిట్? వాట్ ఈస్ గిట్? గిట్ అంటే ఏంటంటే ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? గిట్ ఈజ్ ఏ repository tool or version control tool. It is a repository tool or version control tool. So repository and data. What is repository? Anyone? Where we can store our data. Yes, where we store our source code, where we store our data is nothing but repository. It can be any data. It can be binary files, image files, video files, audio files, రైట్? సో ఎక్కడైతే డేటాని స్టోర్ చేసుకుంటారో డెవలపర్స్ అదే మనం రిపాజిటరీ అంటాం, రైట్? వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? వాట్ ఈస్ వర్షన్ కంట్రోల్? యా, ఫర్ ఎగ్జాంపుల్, యా, ఒక టీమ్, ఒక ప్రాజెక్ట్ టీమ్ ఏం చేస్తారంటే జావా డెవలప్మెంట్ చేస్తున్నారు, రైట్? సో 10 డెవలపర్స్ ఉన్నారు ప్రాజెక్ట్లో. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ డెవలప్మెంట్ యాక్టివిటీ, రైట్? సో జావాలో ఎన్ని లైన్స్ కోడ్ ఉంటుందండి? థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ ఉంటుంది జావాలో, రైట్? ఒక డెవలపర్ కోడ్ డెవలప్ చేశారు, ఈ వెంట ఆన్ లీవ్, ఈ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 15 days. ఓకే, సో 15 days తర్వాత వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఎవరు డెవలప్ చేశారో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ ఉంటుంది, రైట్? సో ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వర్షన్ కంట్రోల్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ ప్రొవైడ్ యూ ట్రాకింగ్ కోసం వర్షన్ కంట్రోల్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. హూ డిడ్ చేంజెస్, వెన్ డిడ్ చేంజెస్, సో సమ్ పారామీటర్స్ ఉంటాయండి, ఇక్కడ పారామీటర్స్ ఉంటాయి. హూ డిడ్ చేంజెస్, when did changes, and also what purpose did changes. Okay, so based on these comments Git will track the versioning. Okay, yeah, fine. You guys confuse avakandi, this is existing batch. Okay, ఆల్రెడీ AWS కంప్లీట్ అయిపోయింది ఈ బ్యాచ్లో. సో డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, న్యూ గైస్ ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ డెవాప్స్ కోర్స్ ఈ రోజు నుంచి. సో 45 days to 2 months ఉంటుంది కోర్స్. ఓకే, మనం 1.5 hour కవర్ చేస్తే
45 డేస్లో అయిపోద్ది. సో 2 అవర్స్ కవర్ చేస్తే 2 months ఉంటుంది. ఓకే, సో 11 AM టు సమ్ టైమ్స్ 12:30 స్ట్రెచ్ చేస్తూ ఉంటాం. సో 12 or 12:30 స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్స్, క్రిటికల్ కాన్సెప్ట్ ఉందనుకోండి, కొంచెం టఫ్ కాన్సెప్ట్ ఉంటే 1 అవర్ కంప్లీట్ చేస్తాం, లేదంటే స్ట్రెచ్ అవుతూ ఉంటాం 1.5 అవర్ వరకు. ఓకే, యా. సో ఈ కోర్స్ మనకి డ్యూరేషన్ 45 days to 2 months. డెవాప్స్, ఓన్లీ డెవాప్స్ కోర్స్. ఓకే, సో ఈ కోర్స్ ఫీ ఎంత అంటే 10,000, 10K. ఓన్లీ డెవాప్స్కి అయితే 10,000. ఓకే, యా. సో మీరు క్యాష్ పే చేస్తే ఇట్ వుడ్ బి 9K. మీరు క్యాష్ పే చేస్తే ఇట్ వుడ్ బి 9K, ఎందుకంటే జిఎస్టీ ఉండదు కాబట్టి. జిఎస్టీ లేకుండా క్యాష్ పే చేస్తే మేము, ఎందుకంటే గవర్నమెంట్కి జిఎస్టీ పే చేయాలి కాబట్టి, సో ఓన్లీ డెవాప్స్కి 9K మీరు క్యాష్ పే చేస్తాం. ఫైన్, యా. ఈ కోర్స్ కంప్లీట్గా అన్ని టూల్స్ ఇన్ డెప్త్ ఉంటాయి, రైట్. సో కోర్ టూల్స్ అన్నీ ఉంటాయి. ఆ టూల్స్ ఏమేమి కవర్ అవుతాయి అనేది నేను చూపిస్తాను మీకు. సో అన్ని టూల్స్ చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైంలో ఏవైతే వర్క్ చేస్తామో అవన్నీ కూడా కవర్ అవుతాయి మనకి. చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇక్కడ ఉన్న టూల్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఏం టూల్స్ కవర్ అవుతాయి ఏంటన్నది నేను చెప్తాను మీకు. ఓకే, ఫైన్. Yeah. So Git is a repository tool or version control tool, right? What is repository? Where we store our data, where we store our source code is nothing but repository. Version control అంటే ఏంటి? Some parameters ఉన్నాయి ఇక్కడ, ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది. సో who did changes, when did changes, what purpose did changes, who did changes. For example, Ram did changes. When did changes? By something 11 AM or 11:30 AM did some changes. Okay, what purpose did changes? Due to some production issue, prod issue, it did some changes. Based on these comments, Git will track the versioning. సో ఈ కామెంట్స్ బేస్ చేసుకునే ట్రాకింగ్ జరుగుతూ ఉంటుందండి. రేపటి నుంచి మనకి గిట్ స్టార్ట్ అవుతుంది. ఆ గిట్లో చూపిస్తాను ట్రాకింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది అన్నది మనం రేపటి నుంచి చూస్తాం. ఓకే, ఈరోజు ఇంట్రడక్షన్, ఇది రేపటి నుంచి రెగ్యులర్ క్లాసెస్. ఫైన్, యా. సో ఇక్కడ డెవలపర్స్ ఏంటంటే లోకల్ గిట్లో వర్క్ చేస్తారు. వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ని మాడిఫై చేస్తూ ఉంటారు, చేంజెస్, పుషింగ్, పుల్లింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వన్స్ డెవలప్మెంట్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ లోకల్, దే పుష్ ద కోడ్ టు రిమోట్ రిపాజిటరీ విచ్ ఇస్ గిట్ హబ్. సో ఒక రిమోట్ రిపాజిటరీ ఉంటుంది, రిమోట్ సర్వర్ అంటాం మనం. సో విచ్ వీ కెన్ సే విచ్ ఇస్ గిట్ హబ్, రిమోట్ రిపో ఆర్ గిట్ హబ్. సో ఆల్రెడీ మన ఎస్డిఎల్స్లో డిస్కస్ చేసాం AWS సెషన్స్ చేస్తున్నప్పుడు, రైట్. సో డోంట్ గెట్ బోర్ హియర్. సో ఎందుకంటే మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంటర్వ్యూలో కూడా. సో ఈ ఫ్లో గురించి అడుగుతారు మనల్ని. ఇది మనం బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ అంటాం, CI/CD ఫ్లో అంటాం కూడా. ఓకే, సో ఈ ఫ్లో మనకు గుర్తుంటే ఇంటర్వ్యూ 50% క్రాక్ చేసేయచ్చు. ఓకే, యా. సో లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని రిమోట్ రిపాజిటరీకి పుష్ చేస్తాం, రైట్. సో రిమోట్ రిపాజిటరీ పుష్ చేస్తే ఈ రిమోట్ సర్వర్లో కోడ్ అంతా సేవ్ అయి ఉంటుంది, రైట్. యా. సో లోకల్ గిట్, రిమోట్ రిపాజిటరీ, గిట్ హబ్ బోత్ ఆర్ సేమ్ అండి, బోత్ ఆర్ సేమ్ ఫంక్షనాలిటీ. సో గిట్ లోకల్ అంటే లోకల్ రిపాజిటరీ, అంటే మన ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ఉండే రిపాజిటరీ. సో రిమోట్ రిపాజిటరీ, గిట్ హబ్ అంటే రిమోట్ సర్వర్, దట్ ఈస్ థర్డ్ పార్టీ వెండర్ సర్వర్, రైట్. సో లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని రిమోట్ రిపాజిటరీ మూవ్ చేసిన తర్వాత, సో ఈ ఫ్లోలో అవర్ నెక్స్ట్ టూల్ ఈస్ జెన్కిన్స్ అండి. సో ఈ కోడ్ అంతా కూడా మనం డిప్లాయ్ చేయాలి కదా ఫైనల్గా. వాట్ ఈస్ అవర్ టార్గెట్ హియర్? సో దిస్ కోడ్ షుడ్ బి డిప్లాయిడ్ ఆన్ టు ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్స్, testing environment, QA environment, or UAT environment, whatever, right? Yeah. So whatever code developed by developers, that code will be pushed to the GitHub. So GitHub code push అయిన తర్వాత our next tool, ఈ flow లో ఉండే next tool ఏంటంటే Jenkins అండి. What is Jenkins anyone? Jenkins is a CI/CD tool, right? So what is Jenkins? Jenkins is CI/CD tool. What Jenkins will do? Jenkins is a mediator tool and Jenkins is a mediator tool. So it will integrate all the tools, it will communicate all the tools by installing plugins. మనకి DevOps లో చాలా టూల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టూల్స్ అన్నీ ఉన్నాయి, రైట్. లైక్ గిట్, జెన్కిన్స్, మావెన్, సోనార్, రైట్, నెక్సస్, యాన్సిబుల్, డోకర్, క్యూబర్నెటిస్, టెరఫార్మ్, ప్రొమెథియస్, గ్రాఫానా, చాలా టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండివిజువల్ టూల్స్ అండి.
ఇవన్నీ ఇండివిజువల్ టూల్స్. వన్ టూల్ విల్ నాట్ కమ్యూనికేట్ అదర్ టూల్, రైట్? ఒక టూల్ ఇంకో టూల్తో కమ్యూనికేట్ అవ్వలేదు కూడా, ఎందుకంటే అన్ని కూడా ఇండివిజువల్ టూల్స్. సో ఇక్కడ జెనికిన్స్ ఏం చేస్తుందంటే అన్ని టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటుంది, అన్ని టూల్స్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మీడియేటర్ టూల్, రైట్? సో వాట్ ఎవర్ కోడ్ పుష్డ్ బై డెవలపర్స్ ఫ్రమ్ లోకల్ టు రిమోట్, సో ఆ కోడ్ని జెనికిన్స్ తీసుకుని ఏం చేస్తారంటే డిప్లాయ్ చేస్తూ ఉంటుంది, రైట్? So Jenkins is a CI/CD tool. It will integrate all the tools. It will communicate all the tools by installing plugins. Okay. మనకి ఇప్పుడు GitHub లో కోడ్ ఉంది, డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ఉంది. సో మనం డెవలప్ చేయని కోడ్ని డెవలపర్ డెవలప్ చేస్తారు, రైట్? సో ఈ కోడ్ని మనం డిప్లాయ్ చేయాలి యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే గిట్హబ్ని జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. గిట్హబ్ని జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఎలా ఇంటిగ్రేట్ చేస్తామండి? బై ఇన్స్టాలింగ్ ప్లగిన్స్. ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది, అంటే ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఇంటిగ్రేట్ అయిన తర్వాత వన్స్ వి ఇన్స్టాల్ ప్లగిన్ అండ్ వన్స్ వి కాన్ఫిగర్, జెన్కిన్స్ విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ద గిట్హబ్. జెన్కిన్స్ ఇట్ విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్. ఓకే. యా. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే జెన్కిన్స్లో మన రోల్ ఏముంటుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి ప్రిపేర్ ద జాబ్స్ అండ్ వి ట్రిగర్ ది జాబ్స్. ఈ జాబ్ అంటే ఏంటి? క్రాన్ జాబ్స్ విన్నారా ఎప్పుడైనా? క్రాన్ జాబ్స్, స్కెడ్యూల్ జాబ్స్. సో మనం ఏదైనా యాక్టివిటీ చేయాలని కూడా స్కెడ్యూల్ చేస్తూ ఉంటాం, రైట్? సో లైనెక్స్లో క్రాన్ జాబ్స్ అంటాం. లైనెక్స్లో క్రాన్ జాబ్స్ విల్ స్కెడ్యూల్ ద జాబ్స్. అంటే ఏంటంటే సో మన కోడ్ని జెన్కిన్స్ నుంచి గిటాబ్ నుంచి జెన్కిన్స్ తీసుకురావాలంటే ఒక జాబ్ ప్రిపేర్ చేసి, జాబ్ ఈజ్ ఏ ఫంక్షనాలిటీ అండి, ఇట్ విల్ ట్రిగ్గర్. ఓకే. సో ఆ జాబ్ని స్కెడ్యూల్ చేస్తాం. మనం మాన్యువల్గా ఎప్పుడు చేయం. డెవాప్స్లో మాన్యువల్గా ఏ యాక్టివిటీ కూడా మాన్యువల్గా ఉండదు, అన్నీ కూడా ఆటోమేటిక్ వేలో ఉంటాయండి. ఓకే. సో ఈ జాబ్ ప్రిపేర్ చేసి జాబ్ని ట్రిగర్ చేస్తే ఏమవుతుందంటే సో వాట్ ఎవర్ కోడ్ డెవలపర్ బై డెవలపర్స్, దిస్ కోడ్ విల్ బీ పుల్డ్ ఫ్రమ్ గిట్హబ్ టు జెన్కిన్స్. ఓకే. సో ఈ జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, జాబ్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఎలా ట్రిగర్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం, రైట్? సో ఈ జాబ్ని ట్రిగర్ చేసినప్పుడు ఏమవుతుంది, కోడ్ అంతా కూడా జెన్కిన్స్కి వచ్చేస్తుంది. సో ఈ కోడ్ మనం ఏమంటామంటే సో విచ్ ఇస్ రా కోడ్. రా కోడ్ అంటాం. రా కోడ్ అంటే ఏంటండి? అన్ఫార్మాటెడ్ కోడ్, అన్స్ట్రక్చర్డ్ కోడ్. సో ఈ రా కోడ్ ఒక స్ట్రక్చర్ వేలో ఉండదు, ఒక ఫార్మాట్లో ఉండదు, డిఫరెంట్ వేలో ఉంటుంది, రైట్? యా. ఈ రా కోడ్ని మనం డైరెక్ట్గా డిప్లాయ్ చేయలేము, రైట్? సో మన టార్గెట్ ఏంటి? ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేస్తారో డెవలపర్స్ ఆ కోడ్ తీసుకెళ్ళి ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది, ఇంకా మనం ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, బ్రౌజర్ నుంచి, అంతే కదా? సో ఏ కంపెనీ అయినా డెవలప్మెంట్ చేస్తూనే ఉంటుంది, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇదే వర్క్ కదా డెవలపర్ ఉండే వర్క్. సో ఆ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ మనం ఏం చేస్తాం? డిప్లాయ్ చేసి డిప్లాయ్ చేసి కాన్ఫిగర్ చేస్తాం, రైట్? సో ఈ కోడ్ ఫైనల్గా ఒక సర్వర్లోకి డిప్లాయ్ అవ్వాలి. సో ఆ సర్వర్స్ని మనం ఏమంటామంటే either వెబ్ సర్వర్స్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్ ఆర్ టామ్క్యాట్ సర్వర్స్, ఏదైనా అవ్వచ్చు. యాప్ సర్వర్ ఆర్ web server or Tomcat or JBoss or WebLogic, WebSphere, so many servers are there, right? So finally ఈ కోడ్ అంతా ఇక్కడ డిప్లాయ్ అవ్వాలి. కానీ ఇది ఏం కోడ్? ఇది రా కోడ్. రా కోడ్ విల్ నాట్ అండర్స్టాండ్ బై అప్లికేషన్ సర్వర్స్. ఈ కోడ్ని అర్థం చేసుకోలేవు అప్లికేషన్ సర్వర్స్. దట్ ఈస్ బై వాట్ వీ విల్ డూ, వీ కెన్ ఇంటిగ్రేట్ వన్ మోర్ టూల్ విచ్ ఇస్ Maven. ఇక్కడ Maven ఇంటిగ్రేట్ చేసుకుంటాం. సో అసలు Maven అంటే ఏంటి, Maven ఫంక్షనాలిటీ ఏంటి చూద్దాం. Maven. So Maven is a build tool. Maven is a build tool. సో Maven ఎందుకు మనకి? సో ఏదైతే రా కోడ్ మనకు పుల్ చేస్తున్నామో జెన్కిన్స్ యూస్ చేసి, సో ఆ రా కోడ్ మనం డిప్లాయ్ చేయలేము ఎక్కడ? టార్గెట్ సర్వర్స్లో. దట్ ఈస్ వై వి రిక్వైర్డ్ Maven. సో Maven ఏం చేస్తుందంటే ఈ రా కోడ్ తీసుకుని ఒక ఆర్టిఫాక్ట్గా జనరేట్ చేస్తుంది. ఆర్టిఫాక్ట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఆర్టిఫాక్ట్? సో ఈ రా కోడ్ Maven తీసుకుని ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఆర్టిఫాక్ట్. ఆర్టిఫాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్కైవ్ ఫైల్. Archive file. So we can say it is a binary file. Archive file or binary file.
సో ఈ రా కోడ్ ఏం చేస్తుందంటే మావెన్ ఇట్ విల్ టేక్ దట్ రా కోడ్ అండ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వన్ ఆర్టిఫాక్ట్ విచ్ ఇస్ ఆర్కైవ్ ఫైల్, బైనరీ ఫైల్. సో బైనరీ ఫైల్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీ ఫైల్ అంటే జిప్ ఫైల్ గా. ఓకే, యా. సో ఎందుకంటే ఈ బైనరీ ఫార్మాట్ నే ఈ అప్లికేషన్ సర్వర్ అర్థం చేసుకుంటుంది కాబట్టి సో మావెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వన్ ఆర్టిఫాక్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ. సో ఆ డెవలప్మెంట్ మనం ఏమంటామంటే ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలప్మెంట్ జరుగుతుంది, జావా అప్లికేషన్ యూసేజ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ వన్, యా, డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు. సో డెస్క్టాప్ అప్లికేషన్ అంటే మన డెస్క్టాప్లో రన్ అయ్యే అప్లికేషన్స్. ఓకే, మన సర్వర్ కాదు, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో రన్ అయ్యే అప్లికేషన్. డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జావా టీమ్. సో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ జార్ అండి, జార్ ఫైల్. ఓకే, సో జావా టీమ్ ఏం చేస్తారంటే డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. సో దిస్ విల్ కన్వర్ట్ ఇంటూ జార్ ఫార్మాట్. జార్ అంటే జావా ఆర్కైవ్ ఫైల్. Yeah, if the Java team is developing web applications, So for example, desktop applications and ఏమున్నాయండి? Calculator, Yeah. So for example, manager, paint. paint brush, calculator, right? మీడియా ప్లేయర్, విండోస్ మీడియా ప్లేయర్, ఇవన్నీ ఎక్కడ వర్క్ అవుతాయి? మన లోకల్లోనే వర్క్ అవుతాయి. సో నాకున్న పెయింట్ బ్రష్ని మీరు యాక్సెస్ చేయలేరు, మీ పెయింట్ బ్రష్ని నేను యాక్సెస్ చేయలేరు, రైట్? ఎందుకంటే అది ఓన్లీ డెస్క్టాప్ అప్లికేషన్, ద పర్టికులర్ డెస్క్టాప్లోనే వర్క్ అవుతాడు, రైట్? సో సెకండ్ వన్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, సో వెబ్ యాప్. సో ఇక్కడ మావెన్ ఏం చేస్తుంటే వార్ ఫైల్గా కన్వర్ట్ చేసుకుంటుంది. వార్ ఫైల్, వార్ అంటే ఏంటంటే వెబ్ ఆర్కైవ్ ఫైల్, వార్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది మావెన్, రైట్? సో ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, right, maven will convert into ER format. ER, CR అంటే ఏంటండి? ఎంటర్ప్రైజ్ సో బేస్డ్ ఆన్ ది ఫార్మాట్. సో మనకి జావాలో అయితే బేస్డ్ ఆన్ ది ఫార్మాట్, డెస్క్టాప్ ఆర్ వెబ్ ఆర్ ఎంటర్ప్రైజ్. సో బేస్డ్ ఆన్ ది అప్లికేషన్ డెవలప్మెంట్ మావెన్ ఏం చేస్తుంటే రెస్పెక్టివ్ ఫార్మాట్లోకి ఆర్టిఫాక్ట్గా కన్వర్ట్ చేసుకుంటాం, రైట్? సో నాట్ ఓన్లీ జావా అండి, ఇక్కడ .NET డెవలప్మెంట్ ఉండొచ్చు, పైథాన్ డెవలప్మెంట్ ఉండొచ్చు, రైట్? స్కాలా ఉండొచ్చు, లేదంటే సేల్స్ ఫోర్స్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఇంకా రూబీ డెవలప్మెంట్ ఉండొచ్చు, రైట్? ఎనీ డెవలప్మెంట్. సో మావెన్ ఏ డెవలప్మెంట్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, రైట్? సో ఎనీ డెవలప్మెంట్, ఎనీ టూల్స్, ఎనీ టెక్నాలజీ, రైట్? సో మావెన్ ఇస్ వెరీ పాపులర్ టూల్ అండి. మావెన్ ప్లేస్లో మనం యాంట్ కూడా వాడొచ్చు, కానీ సో మావెన్ ఈజ్ వెరీ పాపులర్. సో 80% ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్స్ దే ఆర్ యూజింగ్ మావెన్, రైట్? సో మన డెవాప్స్లో యూస్ చేసే టూల్స్ అన్ని కూడా వెరీ పాపులర్ టూల్స్. సో గిట్, జెన్కిన్స్, మావెన్ ఇవన్నీ కూడా చాలా పాపులర్ టూల్స్. సో ఇవి 80% ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్స్ దే ఆర్ యూజింగ్, రైట్? యా, సో ఇట్ విల్ టేక్ ద రా కోడ్ అండ్ కన్వర్ట్ ఇంటూ రెస్పెక్టివ్ ఫార్మాట్. సో రెస్పెక్టివ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ వార్ ఫైల్ని, ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఫైల్ జనరేట్ చేసింది అనుకోండి. సో ఈ వార్ అంటే ఏంటండి? సో ఏదైతే మనం అప్లికేషన్ని సర్వర్స్లో హోస్ట్ చేస్తాం అది వెబ్ అప్లికేషన్ అంటాం మనం, రైట్? సో జార్ అంటే డెస్క్టాప్లో హోస్ట్ చేసే అప్లికేషన్. ఎంటర్ప్రైజ్ అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో, రైట్? మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి ఒకటేసారి ఎంటర్ప్రైజ్ లెవెల్లో, రైట్? సో మావెన్ విల్ కన్వర్ట్ ఇంటూ రా కోడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వార్ ఫైల్ by using maven. That war file we can push to application server. ఇక్కడ మనం వార్ ఫైల్ డిప్లాయ్ చేస్తాం. క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఈ ఫ్లోనే ఏమంటామంటే బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ ఆర్ CI/CD ప్రాసెస్, రైట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఎంటైర్ డెవాప్స్ అంతా కూడా ఇదే ఫ్లో ఫాలో అవుతూ ఉంటాం, రైట్? సో ఇదే ఫ్లో ఎంటైర్ డెవాప్స్ అంతా కూడా మనకి ఫ్లో అంతా కూడా డిస్కస్ చేస్తాం, ఫైన్?
సో క్లియర్ అండి. ఎనీ క్వశ్చన్స్? ఇంతవరకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీవన్ ఆన్లైన్ గైస్? సో ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? రైట్. సో సిఎస్సి అంటే ఏంటంటే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అంటాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఆర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కూడా అనొచ్చు. ఓకే, యా, ఫైన్. సో ఏదైతే రా కోడ్ని సో జెనికిన్స్ తీసుకొని గిటాబ్ నుంచి ఆ రా కోడ్ని మ్యావెన్కి హ్యాండ్ ఓవర్ చేస్తే మ్యావెన్ విల్ కన్వర్ట్ ఇంటూ వార్ ఫైల్. దట్ వార్ ఫైల్ విల్ బీ పుష్ టు ద అప్లికేషన్ సర్వర్ బై యూజింగ్ జెనికిన్స్. వీ కెన్ డిప్లాయ్ ది వార్ ఫైల్ ఆన్ అప్లికేషన్ సర్వర్. ఓకే, యా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో 100 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, పీడిఎఫ్ డాక్యుమెంట్స్. సో ఐ ఆస్క్ యూ టు సెండ్ దోస్ డాక్యుమెంట్స్ టు మీ. ఎలా పంపిస్తారు? వాట్ ఇస్ ద సింప్లెస్ట్ వే టు సెండ్ దోస్ డాక్యుమెంట్స్ టు మీ? ఎలా పంపిస్తారండి? So instead of attaching 100 documents to email, you can convert into one zip file and attach to email and send it across. Okay, yeah. So zip file, if I want to read that files, I can unzip and I can read. Right? Same way, same functionality will work in Maven also. So Maven ఏం చేస్తుంటే రా కోడ్ తీసుకుని ఒక జిప్ ఫైల్ గా కన్వర్ట్ చేసి, సో ఆ జిప్ ఫైల్ మళ్ళీ జెనికిన్స్ ఇచ్చేస్తే జెనికిన్స్ ఏం చేస్తుంటే తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తాం. అక్కడ టాప్ కట్ సర్వర్లో, అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. Clear, right, everyone? Any questions so far, anyone? Right. Yeah. Now, so ఇక్కడ మనకి కోడ్ డెవలప్ చేస్తే డెవలపర్స్ అండ్ జెనికిన్స్ పుల్ చేసుకుని కన్వర్ట్ చేసి డిప్లాయ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఫైన్. బట్ టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది మరి? టెస్టింగ్ జరగాలి కదా. కోడ్ డిప్లాయ్ జరిగే ముందర టెస్టింగ్ కూడా జరగాలి కదా. టెస్టింగ్కి ఒక టూల్ ఉంది. సో ఆ టూల్ ఏం టూల్ అండి? సో దట్ టూల్ ఈస్ సోనార్ కోడ్ రివ్యూ టూల్ అంటాం మనం. సోనార్ క్యూబ్ అంటాం, లేదంటే సోనార్ కోడ్ రివ్యూ అని కూడా అనొచ్చు. సోనార్ క్యూబ్. సో వాట్ ఈస్ సోనార్ క్యూబ్? ఓకే, సో సోనార్ అంటే ఏంటి, సోనార్ ఏం చేస్తుంది చూద్దాం. ఓకే, యా. సో ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ కంపెనీ దే మెయింటైన్ సమ్ కోడ్ స్టాండర్డ్స్. ఒక కోడ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ప్రతి కంపెనీ కూడా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కోడ్, లేదంటే బగ్స్, ఎర్రర్స్ వచ్చేస్తూ ఉంటాయి. రైట్. సో ఈ సోనార్ క్యూబ్ ఏం చేస్తా అంటే వాట్ ఎవర్ కోడ్ డెవలప్డ్ బై డెవలపర్స్, ఓకే, సో ఆ సోనార్ త్రూ రివ్యూ అవుతూ ఉంటుంది. ఈ సోనార్ ఇంటిగ్రేట్ చేయాలన్నా మళ్ళీ ఇక్కడ మనకు ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలండి. సో ఏ టూల్ ఇన్స్టాల్ చేయాలన్నా ఎనీ టూల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ప్లగిన్ కావాలి. సో ఈవెన్ దో ఇక్కడ మీరు టామ్ క్యాట్ కూడా ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. టామ్ క్యాట్ ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నా ప్లగిన్ కావాలి. రైట్. సో అన్ని టూల్స్ కూడా జెనికిన్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో వాట్ ఎవర్ కోడ్ డెవలప్డ్ బై డెవలపర్స్, ఆ కోడ్ని పుష్ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ ఏమవుతుందంటే ఆ కోడ్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? సోనార్ త్రూ వెళ్తుంది. సో సోనార్లో డెవలపర్స్ ఏం చేస్తారంటే దే క్రియేట్ సమ్ మెట్రిక్స్ అండి. మెట్రిక్స్ క్రియేట్ చేస్తారు. మెట్రిక్స్ అంటే ఏంటి? కొన్ని రూల్స్. రైట్. సో డూప్లికేట్ లైన్స్, ఎర్రర్స్ లేకుండా సో ఆ కోడ్ని డెలివరీ చేయాలి కాబట్టి సో మోర్ దెన్ 3 లైన్స్ డూప్లికేట్ లైన్స్ ఉన్నా, మోర్ దెన్ 3 ఎర్రర్స్ ఉన్నా సోనార్ ఏం చేస్తుంటే అక్కడ స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా స్టాప్ చేస్తే ఆ రిపోర్ట్ అంతా ఇస్తూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఆ కోడ్ అంతా కూడా మళ్ళీ చెక్ చేసి టెస్ట్ చేసి సో ఫిక్స్ చేసి ఇష్యూస్ అని కూడా మళ్ళీ రీసెండ్ చేస్తూ ఉంటారు. రైట్. సో ఇక్కడ టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెస్టింగ్ జరగకుండా కోడ్ ఎప్పుడు కూడా డిప్లాయ్మెంట్ అవ్వదు. ఫైన్. యా. టెస్టింగ్ ఇక్కడ జరుగుతుంది సోనార్ బై యూజింగ్ సోనార్. టెస్టర్స్ విల్ టెస్ట్ ది కోడ్ బై యూజింగ్ యూనిట్ టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేసెస్ ఉంటాయి, అవి యూజ్ చేసి ఇక్కడ కోడ్ని క్వాలిటీ టెస్ట్ చేస్తూ ఉంటాం. Got it right, everyone? Fine. So finally the code will be deployed onto application servers. Fine. Yeah. So ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లో. సో ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ ఫాలోయింగ్ దిస్. ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ ఇంటిగ్రేటింగ్ దిస్ CI/CD flow which is built and release process, we can say. Okay. So along with this tools we have advanced tools also. మనకి ఇంకా అడ్వాన్స్ టూల్స్ కూడా ఉన్నాయండి. ఏం టూల్స్ ఉన్నాయి ఇంకా? Ansible, Docker,
Kubernetes, Terraform, Grafana. Prometheus, right? So ఇవన్నీ టూల్స్. ఫైన్. సో Ansible అంటే ఏంటి? Ansible ఏం చేస్తుంది? ఎనీవన్, వాట్ ఈస్ Ansible? వాట్ Ansible will do? Configuration management. యా, ఇట్ ఈస్ ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. సో ఏం చేస్తుంది Ansible? కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? వాట్ ఇట్ విల్ డూ? ఎనీవన్? వాట్ ఇట్ విల్ డూ? రైట్. సో మాన్యువల్గా మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో, డిప్లాయ్మెంట్స్, కోడ్ మూవ్మెంట్, కోడ్ మర్జింగ్, కోడ్ పుషింగ్, కోడ్ పుల్లింగ్, సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ వేలో చేస్తాయి Ansible, రైట్? సో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి మనం అంటే, సో మాన్యువల్గా అంటే చాలా టైం పడుతుంది, రైట్? సో బై యూజింగ్ Ansible, బై సింగిల్ క్లిక్, విత్ ఇన్ 1 minute we can deploy. Within 1 minute we can deploy application on target servers by using Ansible. చాలా ఫాస్ట్ ఉంటుంది, క్విక్గా రెస్పాన్స్ ఉంటుంది, రైట్? సో అదే మనం సింగిల్ క్లిక్ డిప్లాయ్మెంట్ అంటాం. మనం సింగిల్ క్లిక్ డిప్లాయ్మెంట్ Ansible యూస్ చేసి ఒక సింగిల్ క్లిక్తో డిప్లాయ్మెంట్ చేసేయచ్చు. Ansible స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మార్నింగ్ 5 AM డిప్లాయ్మెంట్ జరగాలి అంటే ఎగ్జాక్ట్లీ 5 AM స్కెడ్యూల్ చేస్తే 5 AM డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఓకే, యా. నెక్స్ట్ వన్, డోకర్ అంటే ఏంటి? వాట్ ఈస్ డోకర్? వాట్ డోకర్ విల్ డూ? ఇట్ ఈస్ ఏ కంటైనర్ టూల్, రైట్? సో కంటైనర్ టూల్, కంటైనర్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ కంటైనర్? Yeah, it's like a just like box, right? We can move anywhere, we can use anywhere, we can store the data, we can store the applications, right? So in place of virtual servers we use the Docker containers, right? So మరి virtual servers అంటే మనం యూజ్ చేస్తున్న AWS servers, అవి virtual servers, physical servers కాదు కదా, రైట్? సో AWS servers ప్లేస్ లో కంటైనర్స్ యూజ్ చేస్తాం. కంటైనర్స్ యూజ్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్స్ ఏ లైట్ వెయిట్, స్టాండ్ అలోన్, వెరీ ఫాస్టర్, రైట్? సో మనం డిప్లాయ్ చేస్తున్న అప్లికేషన్స్ అన్ని చాలా క్విక్గా రెస్పాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ వాడుతున్నాం, డిజిటల్ అప్లికేషన్స్. అవి ఏంటండి? ఫ్లిప్కార్ట్, అమెజాన్ షాపింగ్ సైట్, మింత్రా, మీషో, ట్రెండ్స్, ఇవన్నీ డిజిటల్ అప్లికేషన్స్. అవన్నీ ఎక్కడ హోస్ట్ అయి ఉన్నాయి? కంటైనర్స్లో హోస్ట్ అయ్యి ఉన్నాయి. సో మనం ఆన్లైన్ షాపింగ్ అంతా కూడా డిజిటల్ అప్లికేషన్లో చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి బుక్ ఎనీ గ్రాసరీస్, ఎంత టైం పడుతుంది గ్రాసరీస్ వస్తాకి? హార్డ్లీ 5 minutes 10 minutes వచ్చేస్తున్నాయి మనకి. సో ఎందుకు అంత ఫాస్ట్గా ఉందంటే బికాస్ ఆఫ్ డోకర్ కంటైనర్స్. సో డోకర్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్ పాపులర్ అయిపోయింది, రైట్? యా. సో మనం ఏదైనా మొబైల్ బుక్ చేసినా విత్ ఇన్ 4 hours 5 hours వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది. సో లోకల్ వేరే అవసరం ఉన్న మొబైల్, సో రిక్వెస్ట్ ప్రాసెస్ అయిపోయి మనకి డెలివరీ అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ డోకర్ ఆర్కిటెక్చర్, డోకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Okay, yeah, currently Docker is very popular now, right? So in place of virtual servers we are using Docker containers to deploy the applications. So మన Docker container లో లైవ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేస్తాం కూడా చూస్తాం. మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఇక్కడ మన డెవాప్స్ లో నియర్లీ 8 to 10 ప్రాజెక్ట్ కవర్ అవుతాయండి. డెవాప్స్ లో 8 to 10 ప్రాజెక్ట్ కవర్ అవుతాయి, రైట్? సో జెనికిన్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రాజెక్టులు. గిట్లో ఏం ప్రాజెక్ట్స్ ఉండవు, జెనికిన్స్ లో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మల్టీ బ్రాంచింగ్ పైప్ లైన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, పైప్లైన్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో డోకర్లో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. డోకర్లో లైవ్ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాం, లైవ్ డిప్లాయ్మెంట్ డోకర్ కంటైనర్లో. సో లైవ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేస్తాం అది చూస్తాం. నెక్స్ట్ డోకర్లో డోకర్ స్వామ్, డోకర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. విల్ సీ దట్, విల్ గో డీప్ డ్రైవ్. సో క్యూబర్నెటిస్లో కూడా ప్రాజెక్టులు ఉంటాయి, టెరాఫామ్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైట్? ఇవన్నీ చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి. ఓకే, యా. 8 to 10 ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే రియల్ టైంలో అన్ని కోపప్ అయిపోవచ్చు. మనం రియల్ టైంలో చేసే ప్రాజెక్ట్స్ ఇక్కడ చేస్తాం, రియల్ టైంలో చేసే యాక్టివిటీసే ఉంటాయి మనం. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుందండి మనకి సెషన్స్లో. ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది, థియరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఈరోజు. దిస్ ఇస్ హై లెవెల్ ఆర్కిటెక్చర్, ఓకే? సో మన సెషన్స్లో ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది. ఫైన్, యా. నెక్స్ట్ వన్, క్యూబర్నెటిస్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్యూబర్నెటిస్? ఎనీవన్? క్యూబర్నెటిస్ ఇస్ Container container architecture tool. orchestration tool. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఆర్కెస్ట్రేషన్? వాట్ ఈస్ ఆర్కెస్ట్రా?
ఆర్కెస్ట్రా అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, రైట్, టుగెదర్ దే ప్లే. సో ఇన్ బిట్వీన్ ఆ గ్రూప్ లో ఒక పర్సన్ నిలబడి స్టాండ్ అయ్యి, సో హీ విల్ మూవ్ ద హ్యాండ్స్, ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్. హీ విల్ కంట్రోల్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ క్యూబర్నెటిస్ కూడా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని, అన్ని టూల్స్ ని, అన్ని సర్వర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో లాస్ట్ బ్యాచ్ లో ఆర్కెస్ట్రేషన్ అంటే సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకున్న ఒక పర్సన్ బ్యాండ్ మేళ అంటాడు, రైట్? ఇట్స్ నాట్ బ్యాండ్ మేళ, రైట్? ఇట్ ఈస్ యా ఆర్కెస్ట్రా అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్కెస్ట్రేషన్ అంటే ఇట్ ఈస్ ఏ డీమాన్, ఇట్ విల్ కంట్రోల్ ఆల్ ది సర్వర్స్, ఓకే. యా నెక్స్ట్ వన్ టెరాఫామ్. టెరాఫామ్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఆల్సో వెరీ పాపులర్ అండి. కరెంట్లీ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దే ఆర్ యూజింగ్ టెరాఫామ్. టెరాఫామ్ అంటే ఇట్ ఈస్ ఏ infrastructure automation tool, right? So Terraform is an infrastructure automation tool. So మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్ ఇవన్నీ కూడా సో బై సింగిల్ క్లిక్ బై యూజింగ్ టెరాఫామ్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్. మీకు 1000 సర్వర్స్ కావాలనుకోండి, బై యూజింగ్ టెరాఫామ్ వీ కెన్ క్రియేట్ విత్ ఇన్ 1 minute 1000 సర్వర్స్ విత్ ఆల్ కాన్ఫిగరేషన్స్, ఆల్ అప్లికేషన్స్, ఎవ్రీథింగ్, ఓకే. యా సో టెరాఫామ్ కూడా వెరీ వైడ్లీ యూజింగ్ ఇన్ ద ప్రాజెక్ట్స్ కరెంట్లీ, రైట్? ప్రాజెక్ట్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ టెరాఫామ్ యూజ్ చేస్తున్నారు టు ఆటోమేట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెంట్లీ, ఓకే. నెక్స్ట్ వన్ గ్రఫానా. గ్రఫానా అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఏ మానిటరింగ్ టూల్. సో ఇక్కడ ఇది యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్రియేట్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాం. సో గ్రఫానా కూడా ఇట్ ఈస్ ఆల్సో మానిటరింగ్ అండి. ఈ రెండు మానిటరింగ్ టూల్స్ మనం ఎక్కడ వాడతాం? ఏం మానిటర్ చేస్తాం? సో క్యూబర్నెటిస్ మానిటరింగ్ కోసం ఎక్కువ వాడతాం. క్యూబర్నెటిస్, డోకర్ మానిటరింగ్ కోసం ఈ రెండు టూల్స్ వాడతాం. ఈ రెండు చాలా చాలా పాపులర్ టూల్స్, రైట్? సో ఎలా మానిటరింగ్ చేస్తాం, ఎలా రిపోర్ట్ జనరేట్ చేస్తాం, ఎలా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం బై యూజింగ్ గ్రఫానా అండ్ ప్రొమెథియస్. ఇవి ప్రాక్టికల్గా చూస్తాం, ప్రాక్టికల్గా డిప్లాయ్ చేసి సో మానిటరింగ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి సో ఇదంతా కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. క్లియర్ రైట్ ఎవ్రీవన్? Any questions so far, anyone? Is it clear to you, everyone? New guys, whoever joined today, is it clear to you, everyone? సో రేపటి నుంచి మన రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. గిట్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్, ఓకే. యా సో ఒకసారి టూల్స్ చూపిస్తాను మీకు, మనం యూస్ చేసే టూల్స్, ఏమేమి టూల్స్ వాడుతున్నాం అన్నది. ఇవన్నీ టూల్స్ అండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకే. జేఫ్రాగ్ కూడా ఉంటుంది, కవర్ అవుతుంది. సో జేఫ్రాగ్ కూడా ఈ కోర్స్లో కవర్ అవుతుంది, రైట్? సో జేఫ్రాగ్ నేను ఇక్కడ చెప్పలేదు ఫ్లోలో. సో జేఫ్రాగ్ కూడా ఉంటుంది, రైట్? సో జేఫ్రాగ్ కూడా వన్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్ టూల్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్ టూల్. ఆర్టిఫాక్ట్ జనరేట్ చేస్తుంది, ఓకే. సో ఇవన్నీ పాపులర్ టూల్స్. క్లియర్ రైట్ ఎవ్రీవన్? సో డెవాప్స్ కోర్స్ కంటెంట్ మీకు కావాలంటే ఒకసారి నాకు పింగ్ చేయండి, న్యూ గైస్. సో దీస్ ఆర్ ది నెంబర్స్. సో దిస్ ఇస్ ఇన్స్టిట్యూట్ నెంబర్, దిస్ ఇస్ మై నెంబర్, మై పర్సనల్ నెంబర్. యూ క్యాన్ టేక్ డౌన్. ఓన్లీ డెవాప్స్ కోసం రిజిస్టర్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో సో మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్, మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే యా సో నాకు వాట్సాప్ చేయండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. సో విల్ డిస్కస్. I'll give you full information if you need any other additional information, okay. Clear right everyone? Yeah, so మనకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. సో అవర్ బ్యాచ్ ఇస్ 82 బ్యాచ్, రైట్? సో మీరు 81 బ్యాచ్, ఓకే. సో మీరు రిజిస్టర్ అయిన తర్వాత గ్రూప్లో యాడ్ చేస్తారు మిమ్మల్ని. న్యూ గైస్ ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యారో మీరు రిజిస్టర్ అయిన తర్వాత, రిజిస్టర్ అంటే మీరు ఫీ పే చేసిన తర్వాత మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఫీ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ నాకు పంపించండి, గ్రూప్లో యాడ్ చేస్తారు, ఓకే. సో దట్ యూ కెన్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ద గ్రూప్.
యూ విల్ గెట్ ఆల్ ది రికార్డింగ్స్. సో రికార్డింగ్స్ 1 year యాక్సెస్ మీకు ఉంటుంది, రైట్. డాక్యుమెంటేషన్ అంతా వస్తుంది మీకు, సాఫ్ట్ కాపీ వస్తుంది, రైట్. డస్ దిస్ కోర్స్ కంటైన్ ఆల్, ఇంతవరకు చెప్పిన స్టోరీ ఏంటండి తరుణ్? ఇది ఓన్లీ డెవాప్స్ అని చెప్తున్నాను కదా, 4 times చెప్పాను కదా, రైట్. ఇది ఓన్లీ డెవాప్స్ అని చెప్తున్నాను కదండి స్టార్టింగ్ నుంచి. డస్ దిస్ కోర్స్ కంటైన్ ఆల్ అని అడుగుతున్నారు మళ్ళీ మీరు. వాట్ డస్ ఇట్ మీన్? అది నెక్స్ట్ బ్యాచ్, అది 24th ఉంది. మీరు మల్టీ క్లౌడ్ కావాలంటే అది జాయిన్ అవ్వండి, ఓకే. సో మీకు మల్టీ క్లౌడ్ కావాలి, మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ కావాలంటే సో 24th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ AWS Azure Google Cloud విత్ డెవాప్స్. దట్ ఫీ 20,000. ఆ బ్యాచ్ ఫీ 20,000, ఓకే. మీకు అన్ని క్లౌడ్స్ కవర్ అవుతాయి, లైవ్ సెషన్స్ ఉంటాయి, రైట్. సో అది జాయిన్ అవ్వండి. క్లియర్, రైట్ తరుణ్? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, న్యూ గైస్. సో రేపటి నుంచి గిట్ స్టార్ట్ అవుతుంది, డెవాప్స్ టూల్ స్టార్ట్ అవుతాయి 1 by 1. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో యాడ్ అవ్వండి, న్యూ గైస్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఫీ పే చేసి సో గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో 10,000 ఫీ ఫర్ ఓన్లీ డెవాప్స్. అండ్ ఆల్సో మీరు ఒకవేళ మీరు క్యాష్ పేమెంట్ చేస్తే 9,000కి వస్తుంది, ఓకే. సో మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు పింగ్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి. సో విల్ డిస్కస్. సో ప్రొవైడ్ చేస్తానండి, 3 వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను స్టార్టింగ్, AWS వీడియోస్ డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఎలా AWS అకౌంట్ కనెక్ట్ అవ్వాలి, ఎలా చెక్ చేయాలి అని నేను ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. మీరు ఒకసారి రిజిస్టర్ అయ్యి నాకు పింగ్ చేయండి. ఐ ప్రొవైడ్ యూ 3 కాదు 5 వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. 5 to 6 వీడియోస్ ఉంటాయి, అవి చూస్తే మీరు AWS కోపప్ అయిపోవచ్చు. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ AWS, ఓకే. AWS సర్వీస్ అనేది చాలా సింపుల్ ఉంటాయి, చాలా ఈజీ ఉంటాయి. అంటే డెవాప్స్ ఇంటిగ్రేట్ చేస్తాకి మీరు సరిపోతాయి, కానీ AWS ఆర్కిటెక్చర్, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేయాలంటే కంప్లీట్ కోర్స్ కావాలి, ఓకే. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ రాయాలి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవ్వాలంటే కంప్లీట్గా AWS అవసరం ఉంటుంది. ఓన్లీ డెవాప్స్ అండ్ AWS బేసిక్స్ సరిపోతాయి అనుకుంటే సో నేను 5 to 6 వీడియోస్ మీకు అది సరిపోతుందండి. ఓన్లీ డెవాప్స్ కాలేజ్ సరిపోతుంది, ఓకే. ప్రొవైడ్ చేస్తాను 5 to 6 వీడియోస్. వన్స్ యూ రిజిస్టర్ యూ కెన్ పింగ్ మీ, యూ కెన్ వాట్సాప్ మీ, ఐ ప్రొవైడ్ యూ ఫస్ట్ 5-6 వీడియోస్, ఓకే. సో రేపటి నుంచి రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. మీకు కోర్స్ కంటెంట్ కావాలంటే నాకు పింగ్ చేయండి, నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎవ్రీవన్. సో ట్రైనర్స్ దే నెవర్ గివ్ దేర్ పర్సనల్ నెంబర్స్, బట్ వీ గివ్ అవర్ నెంబర్స్. సో హర్ష ట్రైనింగ్స్ నుంచి మా నెంబర్స్ అందరి దగ్గర ఉంటాయి, సో స్టూడెంట్స్ అందరి దగ్గర ఉంటాయి. మీకు ఏదైనా సో ప్రాక్టీస్లో డౌట్ వస్తే గ్రూప్లో పెట్టాలండి. సో మనకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉంది, 81 బ్యాచ్ గ్రూప్. ఆ బ్యాచ్లో ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారు. ఇది ఎగ్జిస్టింగ్ బ్యాచ్ అండి, ఇది న్యూ బ్యాచ్ అయితే కాదు, ఓకే. సో ఎగ్జిస్టింగ్ బ్యాచ్ 11 AM బ్యాచ్. ఇక్కడ ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారు, 33 మెంబర్స్ ఆల్రెడీ దే ఆర్, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ AWS కంప్లీట్ అయ్యింది, AWS ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ, ఓకే. సో ఇది డెవాప్స్ బ్యాచ్, ఈ రోజు నుంచి డెవాప్స్ స్టార్ట్ అయ్యింది, ఫైన్. మీరు ఓన్లీ డెవాప్స్ రిజిస్టర్ అవ్వాలంటే డెవాప్స్ రిజిస్టర్ అవ్వండి. మీకు AWS కొన్ని వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను సో దట్ యూ కెన్ కోప్ అప్ ఈజీలీ, ఫైన్. యా, యూ కెన్ టేక్ డౌన్ మై నెంబర్. మీకు ఏదైనా ఫర్దర్ క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ విత్ మీ యూ కెన్ కాల్ మీ, యూ కెన్ వాట్సాప్ మీ, సో దట్ విల్ డిస్కస్. సో టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ గిట్. సో 1 hour నుంచి 1.5 hour వరకు ఉంటుందండి సెషన్ రేపటి నుంచి, ఓకే. సో 1 hour నుంచి 1.5 hour, అంటే 1 hour 50 minutes ఉండొచ్చు సమ్ టైమ్స్. సో మీకు క్వశ్చన్స్కి టైం ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. సో అన్ని క్లారిఫై చేస్తాను, రైట్. సో న్యూ గైస్ యూ కెన్ కంటిన్యూ ఫ్రమ్ టుమారో. సో టుమారో ఈ లింక్ వర్క్ చేయదండి, టుమారో నుంచి ఈ లింక్ ఏదైతే లింక్ ఈరోజు జాయిన్ అయ్యారో అది మీకు వర్క్ చేయదు, ఓకే. టుమారో లింక్ విల్ బి చేంజ్డ్. సో ఓన్లీ 1 ఇంట్రడక్షన్ సెషన్, అంతే, ఒకటే సెషన్ ఉంటుంది, డెమో సెషన్. రేపటి నుంచి కంప్లీట్గా లింక్ చేంజ్ అవుతుంది. సో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. సో మీరు ఫీ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి సో దట్ ఐ యాడ్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్. క్లియర్ రైట్ ఎవ్రీవన్? సో మీరు ప్రాక్టీస్లో డౌట్స్ వస్తే గ్రూప్లో పెట్టాలి. సో గ్రూప్లో ఎవరైతే ఆల్రెడీ
ప్రాక్టీస్ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో గ్రూప్లో ఇలా పెడతా ఉంటారు, ఇవన్నీ గ్రూప్స్ అండి. సో 82 బ్యాచ్, 8 PM బ్యాచ్, 8 AM బ్యాచ్, 80th బ్యాచ్, రైట్. సో డౌట్స్ ఉన్నప్పుడు ఇలా గ్రూప్లో స్క్రీన్ షాట్ తీసి పెడతా ఉంటారు, ఇలా స్క్రీన్ షాట్స్ వస్తూ ఉంటాయి. సో నేను క్లారిఫై చేస్తాను. వాట్ ఇట్ రైట్ న్యూ గైస్? ఫైన్. యా, సో వీ కెన్ వైండ్ అప్ హియర్. దిస్ ఈస్ జస్ట్ ఇంట్రడక్షన్ అండి. సో టుమారో అన్వర్డ్స్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి మనకి. సో అన్ని కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటాయి. ఫైన్. యా, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు పింగ్ చేయండి, కాల్ చేయండి, విల్ డిస్కస్. ఫైన్. థ్యాంక్ యూ ఆల్.